ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు యావత్తు ప్రపంచం కూడా యేసు పుట్టిన దినంగా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లోకం అంతా కూడా సంతోషంతో ఆనందపడుతూ ఆ సంతోషాన్ని అంబరాలను అంటేలాగున సంబరాలతో ఈ దినాన్ని వెలబుస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన ఎందుకు యేసు పుడితే ఈ లోకం ఆనందపడాలి? ఆయన పుట్టుకతో ఈ ప్రపంచానికి కలిగిన మేలేంటి అనే విషయాన్ని ఆలోచించేవారు ఎక్కువ మంది మనకు కనపడటం లేదు. కానీ సహజంగా మన దైనందిన జీవితంలో సంతోషాలు ఆనందాలు వేటి అందు మనం వెతుక్కుంటామో, అలాగే దేవుని యొక్క ఈ లోకంలో ఆయన జన్మించిన సందర్భాన్ని కూడా అలాగే కొనసాగించేద్దాం అనుకుంటూ ఉంది ఈ లోకం. ప్రియమైన దేవుని వాళ్ళ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? మనిషి జీవితంలో తన కోసం ఎలా బ్రతుకుతాడో, తన గురించి తాను ఎలా ఆలోచించుకుంటూ ఉంటాడో, అలాగే దేవుని గురించి కూడా ఆలోచిస్తూ దేవునికి కూడా తనలాంటి స్వభావమే అనుకొని మనిషి ఆయన పట్ల భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళ, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న పత్రికలో, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 21వ వచనం మనం చదువుకున్నట్టు, దేవుని జ్ఞానానుసారముగా అంటే అర్థం ఏంటి? జ్ఞానానుసారంగా, దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించి లేదా ఆ జ్ఞానం యొక్క అనుసారముగా లోకము ఇక్కడ ఈ సెంటెన్స్ని మనం చదువుతున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ దానిలో ఉన్న భావాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ చదివితే మహాసంగతులు మనం గ్రహించగలుగుతాం. ఈ వచనంలో లోకమట తన జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకుందా, తెలుసుకోలేకుండా ఉందని రాయబడిందా? ఎరుగకుండిన అంటే పదం అర్థం ఏంటి? తెలుసుకోలేకపోవడం. అవును కదా? లోకము దేవుణ్ణి తెలుసుకున్నానని అనుకుంటుంది, కానీ నిజానికి దేవుడు అంటున్నాడు కదా, నా జ్ఞానానుసారంగా నన్ను గురించి లోకము తెలుసుకోలేదు. మరి ఎలా తెలుసుకుంది లోకం దేవుని గురించి? అంటే దేవుడు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడు, దేవుడు కూడా మనలాంటి స్వరూపం కలిగిన వాడు. ఎందుకంటే చెప్పాడు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుమని దేవుడు అన్నాడు కనుక మన పోలిక దేవుని పోలిక ఒకేలా ఉంటుంది. మన ఆశలు మన కోరికలు ఎలాంటివి అవి కూడా దేవునికి ఉంటాయనుకుంటూ ఉంది ఈ లోకం. ప్రియమైన దేవుని వాళ్ళు, ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చారు. వచ్చి 33.5 సంవత్సరాల కాలం ఈ భూమి మీద బ్రతికి ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యక్రమాలు ఈ భూమి మీద జరిగించి మరణించారు. 3వ దినాన సజీవునిగా తిరిగి లేచారు. అలా లేచి పరలోకానికి అనేకులు చూస్తూ ఉండగా ఆరోహణం అయిపోయిన సందర్భాన్ని ఈరోజు బైబిల్ అనే గ్రంథంలో ఆయనతో ఉన్నవారు, ఆయన చూసిన వారు, ఈ సంఘటనలన్నీ తెలిసిన వారు వ్రాసిన మాటలను బట్టి మనం ఈ సంగతులన్నిటినీ నమ్ముతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారు, ఆలోచించండి ఒకసారి.
అంటే ఆయన జీవితంలో కేవలం పుట్టుక ఒకటే ప్రధానమైనది గొప్ప సంగతి అని అంటే, ఆయన మరణం ఆశ్చర్యకరమైనది, మరణించిన తర్వాత మూడవ దినాన్ని తిరిగి లేవటం మరింత ఆశ్చర్యకరమైన సంగతి. మరి దీని గురించి ఈ లోకం ఏమైనా ఆలోచన చేస్తూ ఉందా అనే సంగతిని మనం ఆలోచిస్తే, దాని గురించిన ఆలోచనే మనుషుల్లో లేదు. పుట్టిన దగ్గర నుంచి అందరూ చనిపోవడమే చూస్తూ ఉన్నాం కదా. ఆదాము మొదలుకొని ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా మరణిస్తూ ఉన్నారు, మట్టిలో కలిసిపోతూ ఉన్నారు. అలాంటిది మరణించిన యేసు మాత్రం తిరిగి లేపబడి నేటికి సజీవుడుగా ఉన్నాడు కదా. ఏంటి ఆయన జీవితంలో, ఆయన జన్మలో ఉన్న ఆశ్చర్యం? అంటే మనిషి శాశ్వత కాలం ఉండగలడా? మరణించిన తర్వాత తిరిగి బ్రతకగలడా అని దీని విషయమే ఆలోచించి దీన్ని తెలుసుకోవాలని తపన పడాల్సిన మనిషి ఈరోజు యేసు వద్దకు వచ్చాక కూడా ఎలా ఆలోచిస్తూ ఉన్నాడని అంటే, ఆయన ఈ లోకానికి వచ్చిన దినం, ఆయన పుట్టిన దినం కనుక దీన్ని మనం ఏం చేద్దాం? గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దాం. ఇంతకీ ఏంటి ఆ సెలబ్రేషన్ అని అంటే, ఏముంది? పెళ్లిలో వండే భోజనాలు, మిగతా కార్యక్రమాల్లో ఉండే భోజనాలు ఎలాగైతే వండుతామో అలాగే ఈ పేరుతో మనం చక్కగా వంటలు చేసుకుని, భోజనాలు సిద్ధపరచుకుని, సంతోషంతో, ఆనందంతో ఆయన పేరుతో మనమంతా ఏం చేద్దాం? సంబరపడదాం. దేవుని వారులారా, ఆనందపడాలి, సంతోషపడాలి. కానీ ఈ ఆనందం వెనక నీకు కలిగిన మేలేంటో తెలుసుకుంటే నీకు అది ప్రయోజనం. అంతే కదండి. మనకి ఏం మేలు జరిగిందో తెలుసుకుంటే, ఆ మేలుకు నువ్వు అర్హుడవని నీకు అర్థమైతే చెప్పలేనంత ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. రోజు సమాజానికి క్రీస్తుని గురించి తెలిసిన సంగతులు ఏంటి అనే విషయాన్ని మనం గమనించగలిగితే, ఆయన పుట్టిన దినాన్ని జరుపుకుంటుంది లోకం, ఆయన మరణించిన దినాన్ని జరుపుకుంటుంది, మూడో రోజున తిరిగి లేచిన దినాన్ని జరుపుకుంటుంది. ఆయనదైనా మనం కూడా చేసుకుంటామనంటే, మనం కూడా సంవత్సరం చేసుకుంటాం కదా. ఏం చేసుకుంటాం? పుట్టిన దినం, ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోయింది, అంతే కదండి. ఏదో ఒక పేరుతో మనం మాత్రం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఆనందపడాలి, తినాలి, త్రాగాలి, సంతోషించాలి. అంటే లోకమంతా ఒకే అభిప్రాయంతో ఒకే దానికోసం పరుగులు తీస్తూ ఉంది. ఏంటది అంటే తినటం, త్రాగటం, సంతోషించడం, అంతే కదా ప్రియమైన దేవుని వల్ల. ఏమంటే దీని కొరకేసి లోకానికి వచ్చాడా? లేదా ఆయన రాక వెనక మరింత మనుషులందరికీ ప్రయోజనం కలిగించే సంగతి ఏదైనా ఉందా? లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారులారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ప్రతి క్రిస్మస్ మరి సమావేశంలోనూ ఈ వచనాలు అనేకులు చదువుతూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. ప్రియులారా, చదువుతున్న ఈ వచనాన్ని మనం గమనించగలిగితే, దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన సువర్తమానం అని రాయబడిందండి. ఇక్కడ చాలా మంది స్టేజ్ల మీద నిలబడి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అని అంటే, మరి యేసుక్రీస్తు జన్మదినం గనక, క్రిస్మస్ గనక, క్రైస్తవులైన వారందరికీ కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తారు. అవును కదండి. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎవరికి చెప్తారు? క్రైస్తవులైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు పుట్టే కాలానికి భూమి మీద క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు ఎవరో లేరండి. ఎవరున్నారు? ఎందుకు క్రైస్తవులు ఎప్పుడు వచ్చారో అనే విషయాన్ని మీరు గమనించగలిగితే, ఆయన జననము, మరణము, సమాధి, పునరుత్థానము అనంతరము సంఘం ఆరంభించబడిన తర్వాత మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడిరి. అంటే యేసు పుట్టే కాలానికి క్రైస్తవ్యం భూమి మీద లేదు. మరి వీళ్ళేం చెప్తా ఉన్నారు? క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు. కానీ బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానము. ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్కి కాదు, ఒక వర్గానికి, ఒక జాతి ప్రజలకు మాత్రమే కాదు, కానీ యావత్తు భూమి మీద పుట్టుకొచ్చిన మానవాళి అందరికీ కూడా
సంతోషాన్ని కలిగించే ఒక గొప్ప సువర్తమానం అని దేవుడు బైబిల్లో రాయించారు. మనుషులందరికీ సంతోషం అయితే ఎందుకండి చాలా మంది ఈ సంతోషం గురించి వినటానికి ఇష్టపడటం లేదు, స్వీకరించడానికి ఇష్టపడటం లేదు చెప్పండి? అంతే కదండి. మనుషులందరికీ సంతోషం. అసలు మనిషికి సంతోషం ఎప్పుడు వస్తుంది? లాభం ఏదైనా కలిగితే సంతోషం. అవును కదండి. గుండెపోటు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట కదా, ఎలా ఉందండి ఇప్పుడు? దేవుని దయ వల్ల బాగుందండి, అంతా సెట్ అయిపోయింది, హ్యాపీ అండి, హ్యాపీ అండి. అంటే అర్థం ఏంటి? చావు తప్పించుకుంటే సంతోషం, ప్రమాదం నుండి తప్పించుకుంటే సంతోషం, ఆపద నుండి తప్పించుకుంటే సంతోషం. మరి యేసు పుట్టడం వల్ల యావత్తు మానవాళికి కలిగే సంతోషం ఏంటో ఏ రోజైనా ఆలోచించే ప్రయత్నం ఈ లోకం చేసిందనంటే లేదండి. కారణం ఏంటో తెలుసా? ఈ రోజున యేసుని గురించి ఎలా పరిచయం చేయబడతా ఉన్నారు, ఎలా పరిచయం చేస్తున్నారు లోకంలో ఉన్న వాళ్ళనంటే, మీరు యేసుని నమ్ముకుంటే అవసరాలు తీరుతాయి, మీరు యేసుని నమ్ముకుంటే అప్పులు తీరుతాయి, మీరు యేసుని నమ్ముకుంటే అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి అని మరణ ఈ భూమి మీద బ్రతుకుల గురించిన, బ్రతుకులో సంతోషాన్ని ఇచ్చే విషయాలే మాట్లాడుతున్నారు తప్ప అసలు ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన రావటం వల్ల ప్రపంచానికి కలిగే సంతోషం ఏంటో చెప్పేవాళ్ళే. ఇదొక మతంగా మార్చేసింది సమాజం. మతం అంటే అర్థం ఏంటి? మతంలో వేష భాషలు మరి ప్రత్యేకత ఉంటుంది, మాట్లాడే భాష ప్రత్యేకంగా ఉంటుంది, ధరించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి, ధరించుకునే ఆభరణాల్లో ప్రత్యేకత ఉంటుంది, మరి తయారవుతారు కదా, తయారయ్యే పద్ధతుల్లో ప్రత్యేకతలు ఉంటాయి. కానీ యేసు బోధించింది నీ పైరూపానికి సంబంధించిన వస్త్రధారణ, నీ పైరూపానికి సంబంధించిన అలంకరణ గురించి కాదండి ఆయన ప్రకటించింది. నీ అంతరంగములో, నీ హృదయం అని ఉంటుంది కదా నీ దేహంలో, ఆ హృదయములో పవిత్రత కోసం ఆయన ఈ లోకానికి బోధించడానికి వచ్చాడు. ఎవరైనా దాని గురించి పట్టించుకున్నారని అంటే ఆత్మల గురించి, హృదయం గురించి ఆలోచించేవారు, బోధించేవారు కనపడటం లేదు. కానీ నీ మనస్సు మార్చుకొని చెప్పేవారు కనపడటం లేదు. కానీ ఇదిగో ఇందులోకి వచ్చేస్తే మీకు అదైపోతుంది, ఇది అయిపోతుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువగా కనపడతా ఉన్నారు. అందుకే మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడతా ఉంది అని చెప్పాడు ప్రభు. అంటే యేసు లోకంలోనికి రావటం వల్ల ఎలాంటి మేలు జరిగింది ఈ సమాజానికి? ఆయన రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఏం జరిగింది? అదే కదండి. క్రీస్తుని గురించి తెలుసుకోవలసిన అంత గొప్ప సంగతులేవి. ఈరోజు ఏం తెలుసుకుంది లోకం అంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే కుంటి వాళ్ళకి కాళ్ళు వచ్చాయి, కళ్ళు లేని వారికి కళ్ళు వచ్చాయి, శరీరంలో అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది అని మరణ ఈ బ్రతుకు కాలానికి సంబంధించిన, శరీరానికి సంబంధించిన వాటి మీదే దృష్టి పెడుతున్నారు. కానీ ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం ఒకటి ఉందని, ఆ మరణంతో అనేకులు నిత్యాగ్నిలోనికి, పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారని, మరణం అందరినీ బంధించి అది అలాగే ఉంచేసిందని. కానీ మరణం బంధించి ఉంచుట యేసు జీవితంలో సాధ్యం కాలేదు మరణానికని. మరణాన్ని గెలిచి ఆయన ఈ లోకంలోనికి మరలా పునరుత్థానుడై వచ్చాడనే విషయం గురించి ఏ మనిషికి అర్థం కావటం లేదు, బోధ కూడా జరగటం లేదు. ఆలోచిద్దాం. యేసు ఈ లోకంలోనికి వచ్చాడండి, ఆయన పుట్టాడని అంటే ఇక్కడి నుంచి ఆరంభమైందని అనుకుంటుంది ఈ లోకం, ఆయన జీవితం. కానీ ఆయన ఈ లోకంలోనికి వచ్చాడంటే పుట్టక ముందు కూడా ఆయన ఉన్నాడనా లేడనా? ఉన్నాడని అర్థం. చూద్దామండి. ఆయన పుట్టుకను గూర్చి బైబిల్లో వ్రాయబడిన మరికొన్ని సందర్భాలను మనం మరొక కోణంలో ఆలోచించే ప్రయత్నం చేస్తే ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచ్చిన చదువుకుందాం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి, యేసు లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం ఏమయ్యారని లోకం ఆలోచిస్తుంది, సంతోషపడుతుంది. జన్మించాడు, పుట్టాడు, కన్యమరియే గర్భం నుండి ఆయన లోకంలోనికి అడుగు పెట్టాడు. అవును కదా? ఎలా? శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. శరీరాన్ని ధరించుకుని తల్లి మరియ గర్భములో నుండి ఆయన లోకంలోనికి అడుగు పెట్టాడు. అయితే శరీరాన్ని ధరించుకోక మునుపు ఆయన ఎలా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మీరు చదువుతున్నారు. చదవండి ఇప్పుడు.
ఆ వాక్యము అని అంటున్నాడు. తర్వాత శరీరధారి అంటే అర్థం ఏంటి? శరీరాన్ని ధరించుకొని అని అర్థం. శరీరాన్ని ధరించుకొని. ఏమంటే ధరించుకోవటం అని అంటే మనమంతా కూడా వస్త్రాలను ధరించుకొని ఉన్నాం. మనకైతే వస్త్రాలను ధరించుకొని ఉన్నాం. దేని మీద? మన దేహాల పైన వస్త్రాలను మనం ఏం చేసాం? ధరించుకున్నాం, అలంకరించుకున్నాం. ఇప్పుడు వాక్యము శరీరాన్ని ధరించుకుందట. వాక్యం ఏం చేసింది? శరీరాన్ని ధరించుకుంది. ఏమండి, సాయంత్రానికి వెళ్ళిపోయిన తర్వాత వస్త్రాలను మనం ఏం చేస్తాం? మార్చుకుంటాం. అవును కదా? వీటిని విడిచిపెట్టి మరొక వస్త్రాలను ధరించుకుంటాం. అలాగే యేసు శరీరాన్ని ధరించుకున్నాడు. మరణంలో ఏం చేశాడు? శరీరాన్ని విడిచి పరదేశుకు వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ వాక్యం అని అంటున్నాడు. ఇంతకీ ఏ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం చూడగలిగితే మొదటి వచ్చిన దగ్గరికి వెళ్దాం. చూడండి, అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆదియందు, ఇక్కడ కాలాన్ని ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను. వాక్యం ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆదియందు వాక్యం ఉన్నది. వాక్యము ఎవరి యొద్ద ఉన్నదట? దేవుని యొద్ద ఉండెను. ఇందుకే ఎవరి వాక్యం? దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యం ఎవరు అనుకుంటున్నారంటే దేవుడు. దేవుని యొద్ద వాక్యం ఉండెను. వాక్యం అనగా దేవుడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? వాక్యం అనటం లేదు. ఏమంటున్నాడు? ఆయన అని అంటున్నాడు. అర్థవుతుందా ప్రియమైన దేవుని వారలారా? అంటే మనం చదువుతున్న ఈ వచనంలోని భాగంలో వాక్యం అన్నా, దేవుడన్నా, ఆయన అన్న ఒక్కరి గురించి అన్నమాట. అంతే కదా? ఎవరంట? వాక్యమన్నా, దేవుడన్నా, ఆయన అని పలుకబడిన ఎవరి గురించి? ఒక్కరి గురించి. ఎవర ఒక్కరనంటే వాక్యం. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి, ఆ వాక్యము శరీరధారి అయి కృప అలాగే సత్యం, కృప అలాగే సత్యం, కృప అలాగే సత్యం, ఈ కృప సత్యం యొక్క సంపూర్ణతను తాను కలిగి ధరించుకొని భూమి మీద బ్రతికాడు. దోతదప్రియమైన దేవుని వారలారా, యేసు పుట్టాడు, నేడు రక్షకుడు పుట్టాడు, యేసు పుట్టాడు అని అంటే ఏమర్థమైతే, ఓహో మనం పుట్టాం కదా అలాగే ఆయన కూడా పుట్టాడు అని అనుకుంటారు కదా. కానీ ఈయన ఎవరు అని అంటే పరలోకములో దేవుని యొద్ద ఉన్న, దేవుడై ఉన్న, వాక్యముగా పిలువబడుతున్న యేసు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. అవుతుందండి మన దేవుని వారలారా. ఇంతకీ వాక్యం అనగా ఏంటి? వాక్యానికి ఉన్న శక్తి ఏంటి? అసలు వాక్యాన్ని ఎందుకు దేవుడు భూమి మీదకి పంపించాడు? అంతే కదండి. ఎందుకు రావాలి యేసుక్రీస్తు లోకంలోనికి? రక్షకుడు అని అంటున్నారు, అవును కదా. ఇందాక చదువుకున్నాం కదా 2:10 మళ్ళీ చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో. దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియచేయుదును. దావీదు పట్టణమునందు నేడు మీకు రక్షకుడు పుట్టాడు. ఆలోచించండి. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు. ఎవరు పుట్టారట? రక్షకుడు. ఎవరి కొరకు? మీ కొరకే. మీరంటే ఎవరు? ప్రజలందరి కొరకు రక్షకుడు దావీదు పట్టణమునందు నేడు పుట్టి ఉన్నాడు. ఇంతకీ ఎవరైనానంటే వాక్యము, ఎవరైనానంటే దేవుడు,
ఎక్కడున్నాడు అంటే పరలోకంలో. ఎవరి యొద్ద అంటే దేవాది దేవుని యొద్ద, కనతండ్రి అయిన దేవుని యొద్ద. వాక్యంగా ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. అదవుతుందా? ఎందుకు వచ్చాడనంటే రక్షించటానికి. ఎవరిని? ప్రజలందరినీ రక్షించటానికి. వాక్యము మనిషిని రక్షించగలదా? ఇది ఈరోజు మనం ఆలోచించబోతున్న మాట. ఆలోచించండి. ఏమండి, ఏదైనా సమస్యలో ఉంటే ఆ సమస్యను బట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి మనం ఎవరినైనా ఆహ్వానిస్తాం. అనారోగ్యం ఉందనుకోండి, ఎవరు పిలుస్తాం? అనారోగ్య సమస్య నుంచి మనకి విడుదల కలగాలన్నా, రక్షణ కలగాలన్నా ఎవరిని పిలుస్తాం? డాక్టర్ని పిలుస్తాం, వైద్యుని పిలిపించుకుంటాం. అవును కదా? అలాగే ఇంకేదైనా సమస్య ఉంటే దానికి సంబంధించిన వ్యక్తులను మనం పిలుస్తాం. ఒక కరెంటు సమస్య ఉందనుకోండి, కరెంటు వ్యక్తులు మనం దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తాం. అవును కదా? అలాగే రకరకాలైన సమస్యలకు వాటిని పరిష్కరించే వారిని మనం పిలుచుకుని ఆ సమస్యలను మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. మరి మనుషులందరికీ కలిగిన సమస్య ఏంటి? ఆ సమస్యను పరిష్కరించడానికి వచ్చింది వాక్యమైన క్రీస్తు అంటున్నాడు. ఎలా ప్రజలందరికీ కలిగే సమస్యను వాక్యం పరిష్కరించగలదు? ఇంకొంచెం ముందుకెళ్ళి పరలోకంలో దేవుని యొద్ద ఉన్న వాక్యం ఎలా ఉన్నాడో అనే సందర్భాన్ని ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకున్న చూడండి. మనకు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, మరియు లోపటను వెలుపటను, లోపటను వెలుపటను. ఏమని రాయబడిందండి? లోపల పక్క బయట పక్క. ఏముందట? వ్రాత కలిగి, అంటే వ్రాయబడి. ఇది ఈ పేజ్ ఉంది అనుకోండి, ఈ గ్రంథం ఉంది. ఈ గ్రంథానికి ఈ వైపున వ్రాతలు ఉన్నాయి, ఈ వైపున కూడా రాయబడి. ఓకేనా? లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు, గట్టిగా 7 ముద్రలు. చదివేటప్పుడు, చదువుతున్న దాన్ని ఆలోచించి చదివేటప్పుడు ఆలస్యంగా స్లోగా చదువుతారు. ఆలోచన లేకపోతే ఎలా చదువుతారు? టక 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 చదివారు. ఇది అలాగా. ఒకసారి మీ బ్యాంకులో డబ్బులు లెక్క పెట్టండి. లెక్క పెడతారు అలాగా? ఎలా లెక్క పెడతారు డబ్బుల్ని? నిదానంగా నోట్లో 4 మీద ఉమ్మి తీసి అన్ని నోట్లకి అంటిస్తేనే కానీ మనకి లెక్క పెట్టినట్టు. అవును కదండి? మరి వాక్యం ఆలోచించాలి. లోపటను బయటను వెలుపటను వ్రాత కలిగి ఎన్నట? 7 ముద్రలు. అంటే స్టాంప్ వేసి. అండి, గవర్నమెంట్కి సంబంధించిన మరి పత్రమైనా ఏ సందర్భమైనా కానీ ఎలా వస్తాయి? ముద్ర వేసి అధికారపూర్వకంగా వస్తాయి. అదవుతుందా? ఇప్పుడు 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ సందర్భాన్ని. ఏంటండి? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము. చదవండి. సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. ఏమన్నాడండి? లోపట వెలుపట వ్రాత కలిగి, ఆ వ్రాత కలిగిన ఒక గ్రంథం. ఆ గ్రంథానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు. ఎలా వేయబడ్డాయి? గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం కుడి చేత ఉంది. ఎవరి కుడి చేత అంటే సింహాసనము మీద ఆసీనుడై ఉన్న మహోన్నతుడైన కన్న తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది. గుర్తుగా ప్రియమైన అన్నారా? కన్న తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది. తర్వాత మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసితిని. ఈ సందర్భాన్ని రాస్తున్నది ఎవరు? యోహానండి. ఎక్కడ రాస్తా ఉన్నాడు?
పద్మాసు అనే ద్వీపంలో పరవాసిగా బందీగా ఉండి అక్కడ దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి చూస్తూ దర్శనాన్ని చూస్తూ వ్రాస్తూ ఉన్న సందర్భం ఇది. ఆయన చూస్తున్న ప్రత్యక్షతలో ఆయనకి ఏం కనపడతా ఉందని అంటే ఒక మహాసింహాసనము, ఆ సింహాసనం మీద ఒక మహోన్నతుడైన తండ్రి కూర్చుని ఉండటం, ఆయన కుడి చేత ఏముంది, గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఎలా ఉందని అంటే లోపట వెలుపట వ్రాయబడి ఉంది. ఆ గ్రంథానికి ఏమున్నాయి, సీల్ వేసింది, ముద్ర వేసింది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని విప్పగలిగిన వారెవరు అని బిగ్గరగా ప్రచురించగా విన్నాడట భక్తుడు. ఓకేనా, చదవండి. పరలోకమందు కానీ భూమి మీద కానీ, ఎక్కడ చదువుతున్నారమ్మా? పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను జాగ్రత్తగా దీని గూర్చిన వివరణ మీకు అర్థం కావాలి. ఎందుకంటే బైబిల్ అనగానే, దేవుని మాటలు అనగానే ఈ రోజున క్రైస్తవులకు ఉన్న మరి నిర్లక్ష్యం ఎలాంటిదో మీకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. ఈరోజు భక్తి రోజు రోజుకి అభివృద్ధి చెందడానికి బదులు ఎలా తయారైపోయింది అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యము భక్తి జీవితంలో చాలా బాగా ప్రవేశించేసింది. ప్రియమైన దేవుని వాళ్ళ, ఆలోచించండి ఒకసారి. నీ శరీరానికి సంబంధించిన, నీ కుటుంబానికి, నీ జీవితానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే ఇలాంటి నిర్లక్ష్యం ఉంటుందా మనుషుల్లో? మరి ఎక్కడ ఉంటుందంటే దేవుని పనే. మనసులో ఉండదు ఆలోచన, మనసులో ముందు సిద్ధపాటు ఉండదు. దేనికి సిద్ధపడి దైవ కార్యక్రమం జరిగించాలన్న ఆసక్తి కలిగి ఎవరున్నా లేకపోయినా పరిస్థితులు పట్టించుకోకుండా నేనున్నాను కదా, నేను చేయాలని ముందుకొచ్చే విశ్వాసం ఈ రోజున క్రైస్తవుల్లో, భక్తుల్లో కనబడకుండా పోయింది. ఆసక్తి సన్నగిలిపోయిందండి. ఓ పాట పాడితే అందరూ అలా చూస్తూ ఉంటారు, సినిమా చూసినట్టు. అవును కదండి. ఒక వాక్యం చదువుతుంటే మిగిలిన వాళ్ళు అలా నిద్రపోతూ ఉంటారు, ఇంటి దగ్గర నిద్రపోనట్టు. కొన్ని 24 గంటలు దేవుని కోసం ఏదో బలైపోయినట్టు. ఎక్కడికి వచ్చాక నిద్ర? చర్చిలోకి వచ్చాక ఫ్యాన్ కింద కూర్చొని ఆవలింతలో నిద్ర. అవును కదండి. అది సినిమా చూసేటప్పుడు వస్తుంది ఆవలింత నీకు, అలా నోరు తెరిచి అవునా అన్నట్టు చూస్తావు. దేవుడు మాటలంటే సహకరించదు, వినాలనిపించదు, వాక్యం చూడాలనిపించదు, చదవాలనిపించదు. ఓ చుట్టూ చూస్తూ ఉంటారు, అన్ని పట్టించుకుంటూ ఉంటారు. ఎంత ఏకాగ్రత చుట్టూ ఉన్న పరిసరాల పట్ల. ఆ ఏకాగ్రత దేవుని పట్ల ఉంటే పరలోకానికి పోతావు, లేకపోతే ఇలాగే పోతావు నరకానికి. పోతుందా ప్రియమైన దేవుని వాళ్ళ? ఏమంటే మీ చేతుల్లో ఉన్న ఈ గ్రంథం, ఇందులో ఉన్న మాటలు ఈరోజు నీకు ఉచితంగా మహాజ్ఞాన సంగతులు అర్థమయ్యేటట్లుగా నీకు వివరింప చేయబడతా ఉన్నాయి అని అంటే ఇది దేవుడు నీకు ఇచ్చిన అనుగ్రహం అని నీకు ఎప్పుడైనా అర్థమైందా? చెప్పండి. వాక్యం పట్ల శ్రద్ధ ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఈ గ్రంథం? అసలు ఈ గ్రంథం అంటే ఏంటి అనుకుంటున్నారు? చెప్పండి మన దేవుని వాళ్ళ. పరలోకంలో ఆ చేతిలో ఉన్న గ్రంథాన్ని చూసి ఏడుస్తున్నాడట భక్తుడు. ఎందుకు ఏడుస్తున్నాడు? చదవండి పై వచనంలో మీరు చూడగలిగితే 2వ వచనం, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను, విప్పటం కాదు, ముందు అసలు చూడటానికి కూడా ఎవరికి శక్తి లేదట. ఎవరికి శక్తి లేనందున, శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. మామూలుగా ఏడవట్లేదట. ఎలా ఏడుస్తున్నాడు? బహుగా ఏడ్చుచుండగా. అది గ్రంథాన్ని విప్పేవాళ్ళు ఎవరూ లేరా? అందులో ఉన్న మాటలు మాకు వినిపించే వాళ్ళు ఎవరు లేరా? దేవాది దేవుని మనసులో ఉన్న ఆ సందర్భాలు మాకు బోధించే వాళ్ళు ఎవరు లేరా అని బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు భక్తుడు. మేము వినిపిస్తాం రండి నాయన అని అంటే వచ్చేవాళ్ళే. వస్తారు ఎప్పుడు? భోజనాలకు అరగంట ముందు వస్తారు. అరగంట కూడా ఎక్కువే. భోజనాలు ప్రారంభించిన తర్వాత 5 నిమిషాల్లో అలా వచ్చేసి వందనాలు చెప్పి భోజనం చేసేది. భోజనం చేస్తున్నందుకు అంటున్న మాట కాదు ఇది.
నీ శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీ ఆత్మకు ఆహారమైన ఈ భోజనం ఎందుకు నువ్వు మానేస్తున్నావు? చెప్పండి. బిగ్గరగా ఏడ్చుచున్నాడట. అయితే పెద్దలలో ఒకడు ఒక మంచి ఆదరణకరమైన మాట చెప్తున్నారు. పెద్దల్లో ఒకరు ఏంటి ఆదరణ అని అంటే, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురు. దావీదుకు చిగురు. చిగురు అంటే ఏమని రాశాడు కింద? వేరైన. ఎవరికట? దావీదు. దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఇదిగో నీ ఆశను తీర్చడానికి, నీ అక్కరను తీర్చడానికి, నీ మనస్సులో ఉన్న ఆలోచన నెరవేర్చడానికి నీ కొరకు ఒక ఆయన సిద్ధపడ్డాడు. ఎవరైనానంటే దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం. ఆయన జయం పొందాడు. ఆ గ్రంథాన్ని విప్పటానికి ఆయన అర్హత సాధించాడు. ఆ గ్రంథాన్ని ఆయన విప్పుతాడు. ఆ ముద్రను ఆయన విప్పుతాడు. నీ కోసం ఆ గ్రంథాన్ని నీ యొద్దకు తీసుకుని వస్తాడు. ఇందుకే ఎవరైనా దావీదుకు వేరు చిగురు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. ఎవరటండి? దావీదు వేరు చిగురు, యోధా గోత్రపు సింహం అంటే ఎవరో కాదండి, ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన జయం పొందాడట. దేని కొరకనంటే ఆ గ్రంథాన్ని విప్పటానికి, ఆ గ్రంథాన్ని మీ యొద్దకు తీసుకురావాలి. ఏముంది ఆ గ్రంథంలో? వాక్యం. వాక్యము ప్రజలకే సంతోషాన్ని ఇస్తుంది. ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన సువర్తమానం అని అంటున్నాడు కదా. ఏంటా సువర్తమానం అని అంటే, దావీదు పట్టణం నందు నేడు మీ కొరకు రక్షకుడు, ఆయనే ప్రభువైన యేసు. రక్షకుడు ఎందుకు వచ్చాడు? ఏం తీసుకొచ్చాడు ఆయన అంటే, నిన్ను రక్షించే శక్తి కలిగినది ఒకటి నీ దగ్గరికి తీసుకొచ్చాడు. అదేంటో తెలుసా? వాక్యం. ఈ వాక్యానికి ఏం శక్తి ఉందనంటే, భూమి మీద నిన్ను బ్రతికించగలదు, కన్ను మూసిన తర్వాత నీ ఆత్మను సహితం రక్షించగలదు. అవునా? ఈ భూమి మీద మనిషి అనుకుంటున్నాడు కదా, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, మరి ఏం చేస్తున్నాడు, దేవుడు ఉంటే ఇదెందుకు జరిగేది, అదెందుకు జరిగేది, ఆ అత్యాచారం ఎందుకు జరిగేది, ఈ నరహత్య ఎందుకు జరిగేది, ఈ ప్రమాదం ఎందుకు జరిగేది, ఇవన్నీ ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఏం లేడంటాడు? దేవుడు లేడు. మరి దేవుడు అంటే ఏం చేయాలి? ఆ ప్రమాదాన్ని ఆపాలి, ఆ రైలు ప్రమాదాన్ని ఆపాలి, ఆ విమాన ప్రమాదాన్ని ఆపాలి, లేదా తుఫాన్ ఆపాలి, లేదా సునామీని ఆపాలి. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నిటిని ఆయన అదుపు చేయాలి, ఆటంకపరచాలి, ఆపాలి, కాపాడాలి ప్రజలను అంటూ ఉన్నాడు. అవును కదా? నిజమే. మరి ఆయన కాపాడకుండా ఉన్నాడా, లేదా కాపాడకపోవటానికి కారణం ఏంటి? ఇది ఎవరు ఆలోచిస్తున్నారంటే చెప్పండి. మన దొంగ కాబట్టి దేవుడు కాపాడటం అంటే అలా పడిపోతున్న దాన్ని ఇలా చేత్తో పట్టుకుని ఇలా ఆపటవా? అలా కూలిపోతున్న దాన్ని ఇలాగా ఆయన సురక్షితంగా లేవనెత్తడం, ఇది కదా నువ్వు అనుకుంటున్నావు? అసలు ఈ ప్రమాదం కలగటానికి కారణం ఏంటో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? మనుషుల మధ్య జరుగుతున్న ఈ నష్టానికి కారణం ఏంటో నువ్వు ఎప్పుడైనా పరిశీలన చేశావా? ఎందుకు జరుగుతున్న మనుషుల మధ్య ఈ భయంకరమైన క్రూరమైన ఈ చర్యలు? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకున్నాం. చూడకపోయిన దేవుని వల్ల హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడగలిగితే, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాటను ఆలకించండి. ఆయన మాట అనగా ఏది? యెహోవా వాక్కు. వాక్ అనగా ఏది? వాక్యం. ఒకనాడు యేసు రాక మునుపు
ఆయా నోట ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింప చేశాడు. యేసు వచ్చిన తర్వాత యేసు పలికాడు. ఆయన పలికిన మాటలను గ్రంథస్థం చేయించి ఈ రోజున మన చేతుల్లో బైబిల్. అర్థమవుతుందా? ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. ఏమంటున్నాడు తెలుసా? సత్యము, సత్యము, సత్యము. ఏంటి సత్యం అని అంటే, నీ వాక్యమే సత్యం అని అన్నాడు. వాక్యమే సత్యం. సత్యమును కనికరమును, సత్యమును కనికరమును అంటే అర్థం ఏంటి? వాక్యం సత్యమైతే వాక్యమును కనికరమును, దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవుడు వ్యాజ్యమాడుతా ఉన్నాడట. దేని గురించి వ్యాజ్యమాడుతా ఉన్నాడనంటే, దేశంలో సత్యం లేదు, దేశంలో కనికరం లేదు, దేశంలో దేవుని గురించిన జ్ఞానము కరువైపోయింది. అది లేకపోతే ఏమైనా నష్టమా? అది లేకపోతే ఏమైనా శ్రమ? అది లేకపోతే ఏమైనా ప్రమాదం అని అంటే, దేవుని గురించిన జ్ఞానము, సత్యము దేశంలో లేకపోతే ఏ నష్టం జరుగుతుందో కింద రాస్తూ ఉన్నాడు. చూడండి, ఏ నష్టం అది? అబద్ధ సాక్ష్యం పలకటం, అబద్ధాలు ఆడటం, నరహత్యలు చేయటం, దొంగతనములు చేయటం, వ్యభిచరించటం, మనుషుల మధ్య ఇవన్నీ వాడుకగా మారిపోయాయట, అలవాటుగా మారిపోయాయి. అంటే అలవాట్లు అంటే ఏమి? మధ్య ఉందనుకోండి, అలవాటు తాగుడు అలవాటు అయిపోయిందండి, మానలేకపోతా ఉన్నాం అని అంటారు. అవును కదా? ఫలానా దురలవాటు మానలేకపోతా ఉన్నానండి అని అంటారు. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు అబద్ధాలు ఆడటం మానలేకపోతున్నాడట, అబద్ధ సాక్ష్యం చెప్పడం మానలేకపోతా ఉన్నాడు, ఇంకా దొంగతనములు మానలేకపోతున్నాడు, నరహత్యలు మానలేకపోతున్నాడు, వ్యభిచారములు మానలేకపోతున్నాడు. ఇవన్నీ మానలేకపోయే పరిస్థితుల్లో ఉన్నాడు మనిషి. ఒక ఆపద, ఒక ప్రమాదం సమాజంలో జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది అని అంటే ఇవి కాదంటారు చెప్పండి? నేరాలన్నీ దేని చుట్టూ ఉంటాయి? వీటి చుట్టూనే కదండి. ఏ నేరానికైనా మూల స్థానం ఏది అని అన్నట్టు దేవుడు అని అంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆలోచించండి, ఒక క్రైమ్ జరగడానికి మూల కారణం, ముఖ్య కారణం ఏమై ఉంటుందని అంటే, వాడి మనస్సులో ఉన్న ఆపేక్ష, డబ్బు మీద ఆశ. ఆ ధనం మీద ఉన్న ఆశ వాడిని ఎలాగ ప్రేరేపిస్తా ఉందని అంటే, ఒక తండ్రిని చంపేశారండి ఇద్దరు కొడుకులు. దేనికోసం తెలుసా? 3 కోట్ల ఇన్సూరెన్స్ ఉందంట ఆయన పేరు మీద. 3 కోట్ల ఇన్సూరెన్స్ ఉందనే విషయం తెలుసుకొని ఆ డబ్బు మీద ఆశతో కన్న తండ్రిని చంపేయడానికి సిద్ధపడిపోయారు. ఎవరో కుమారులు, పిల్లలు, ఆయనకు అర్పాలు పుట్టిన పిల్లలు. ఆలోచించినప్పుడు మన దేవుని వాళ్ళ వీడు ఎంతగా మరి తెగించడానికి ఈయన్ని ప్రేరేపించింది ఏది అని అంటే ధనాపేక్ష. మరి ఈ ధనాపేక్ష, ఈ ఆశని ఎవరు మరి కట్టడి చేయగలరు? వీడి హృదయంలో ఉన్న ఈ ఆశని ఎవరు అంతమొందించగలరు? పోలీసు వారు ఏం చేయగలరు అంటే, పలానా చోట్ల పలానా నేరం జరుగుతుంది అని అంటే ముందుగా తెలిస్తే వెళ్ళి దాన్ని అడ్డగించగలరు. కానీ ఎవడో ఎక్కడో హృదయంలో ఆలోచన చేస్తే ఆ ఆలోచన ఎవరండి అదుపు చేయగలరు చెప్పండి? ఆ ఆలోచన ఎవరండి ఆటంకపరచగలరు? ఆ ఆశను ఎవరండి మరి అడ్డు వేయగలరు చెప్పండి? ప్రియమైన దేవుని వాళ్ళ, ఒకడి మనసులో ప్రారంభమైన ఈ దురాలోచన, ఒకడి మనసులో ప్రారంభమయ్యే ఈ హత్య, ఈ గమనములు, వేశ్యాగమనములు, ఇవన్నీ ఎక్కడ ఆరంభమవుతాయి అని అంటే మనుషుల హృదయంలో ప్రారంభమవుతాయి. సమాజాన్ని బాగు చేయాలి అని అంటే, మనిషిని బాగు చేయాలని అంటే మొట్టమొదట బాగు చేయాల్సింది దేనో తెలుసా? మనిషి మనస్సును, మనిషి హృదయంలో ఉన్న ఆలోచనలను బాగు చేయాలి. తప్పు చేయాలనే ఆలోచన వాడికి రావటం మొదలు, ఆ ఆలోచన మొదలు తీసేస్తే వాడు చేయాలనుకున్న అత్యాచారాన్ని, వాడు చేయాలనుకున్న దొంగతనాన్ని, వాడు చేయాలనుకున్న హత్యను వాడంతట వాడే ఆపివేయగలడు. సమాజాన్ని రక్షించాలి అనే ఆశతో దేవుడు ఈ లోకంలోనికి ఏం తీసుకుని వచ్చాడనంటే వాక్యం. ప్రియమైన దేవుని వల్ల ఈ వాక్యం ఏం చేయగలదు?
యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుచేత హృదయంలో నిండుకొని ఉన్న సమస్తమైన కల్మషం. ఈ రోజున మనుషుల హృదయాలు ఎలా ఉన్నాయంటారు చెప్పండి? అసూయతోనూ, మత్సరంతోనూ, కలహంతోనూ, ప్రేమ లేక, దయ లేక, కుటుంబంలో ఉంటూ తల్లిదండ్రుల మీద ప్రేమ లేక, బిడ్డల మీద ప్రేమ లేక, శరీరంలో ఉన్న ఆశలు, కోరికలు నెరవేర్చుకోవటం కోసం ఇదిగో బిడ్డలు అడ్డుగా ఉన్నారని చంపివేసి తల్లిదండ్రులు లేరంటారు చెప్పండి? సమాజం తమ సంతోషానికి పిల్లలు అడ్డంగా ఉన్నారని పిల్లలు చంపేవాళ్ళు లేరంటారు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఇలా మనసు పాడైపోయింది. ఎలా పాడైపోయింది అంటే సమస్తమైన కల్మషంతో నిండిపోయింది మానవ హృదయం. విర్రవీగుచున్న దుష్టత్వంతో నిండిపోయింది మనుషుల హృదయాలు. ఈ మనస్సును మార్చాలి, ఈ మనస్సును కడిగివేయాలి, ఈ మనస్సును శుద్ధి చేయాలి అని అంటే మనస్సును మార్చగలిగే ఆయుధం ఈ సమాజానికి కావాలి. అది ఎక్కడ ఎవరు తయారు చేయలేదు ఇంతవరకు కూడా. కదండి, ఒక శరీరాన్ని పేల్చివేసే ఆయుధాన్ని తయారు చేయగలడు, మనుషులను చిత్రం చేయగలిగిన ఆయుధాన్ని తయారు చేశాడు తప్ప మనస్సులో గూడు కట్టుకున్న బండలాంటి రాతి గుండెగా మారిపోయిన ఆ గుండెను మాంసపు గుండెగా మార్చగలిగే ఆయుధాన్ని, పరికరాన్ని ఏ మనిషి భూమి మీద తయారు చేయలేదండి. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఏది మారిస్తే, ఏది బాగు చేస్తే మనుషులు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందో దానిని ప్రపంచానికి తీసుకుని వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక మంచి వచనం చూద్దామండి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనాన్ని మన బైబిల్లో చూడగలిగితే, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన తన వాక్కును పంపి దేవుడట ఈ భూమి మీదకి ఎవరిని పంపాడు? తన ప్రియమైన కుమారుడైన క్రీస్తును. పుట్టుకలో చాలా వచ్చిన మనం చదువుకుంటాం కదండి. యోహాను సువార్త 3:16 చదువుకుంటాం, మీకు తెలిసిన వచ్చినవే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు దేవుడు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. ఈ లోకానికి పంపాడు, తన కుమారుడైన క్రీస్తును పంపాడు. ఇంతకీ ఎవరైనానంటే వాక్యము. ఆ వాక్యాన్ని గురించి ఇక్కడ కూడా చెప్తే ఏమన్నాడు తెలుసా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. లోకం చెడిపోయింది. లోకం చెడిపోవడం అంటే అర్థం ఏంటంటే మనుషుల మనస్సులు పాడైపోయాయి, మనుషుల ప్రవర్తన పాడైపోయాయి, తమ మార్గములను చెరిపివేసుకున్నారు మనుషులు. ఈరోజు ఒక కుటుంబంలో తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడని, చెల్లని ఉన్నది చిన్న జీవితకాలం కదా, ఉన్నది చిన్న ఆయుష్కాలం కదా. ఈ చిన్న ఆయుష్కాలంలో ఏవేవో ఆశలతో, తీరని కోరికలతో మనుషులు తమ బ్రతుకులను తామే శ్రమల పాలు చేసుకోవటం లేదంటారా చెప్పండి? అనాలోచన చేత, తొందరపాటు నిర్ణయాల చేత, తొందరపాటు చేత, అనేక అనవసరమైన ఆలోచనల చేత మరలు కొల్పబడి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్న వారు లేరంటారు చెప్పండి? లోకంలో ఏదో ఆశ ఉంటుంది, ఏదో కోరిక ఉంటుంది. ఆ కోరిక కోసం ఏది పడితే అది చేసేస్తాడు. ఆ తర్వాత జైలు పాలైపోతాడు, ఆ తర్వాత శ్రమల పాలు. మరి ఆశలను అణిచివేసుకునే శక్తి మనిషి కోల్పోయాడనంటే లేదు. మరి ఆశలన్నింటినీ వాటినన్నింటినీ తుడిచివేయాలి, కడిగి వేసుకోవాలని అంటే కడిగి వేయగలిగే శక్తి ఒకే ఒక్కదానికి ఉంది, అదే వాక్యం. ఈ వాక్యం ఎంత శక్తివంతమైందో తెలుసా? ఈ వాక్యం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా? సహజంగా పెద్దవాళ్ళు చెప్తే ఎక్కడి దాకా వెళ్ళిద్ది? మన పిల్లలకి అరుస్తానే ఉంటారు తల్లిదండ్రులు. ఆడ మాటలను ఎక్కడి నుంచి తిరస్కరించేస్తాడు? చెవి దాకా వెళ్తుంది. ఇలా అంటాడు అవును కదండి. అప్పుడు అంటారు కదా, మరి నీకు చెప్పినా ఒకటే, ఆ గొడ్డుకు చెప్పినా ఒకటే. దున్నపోతు మీద వర్షం పడ్డట్టేనండి వీటికి అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఎన్ని చెప్పినా వాడి మెదడులోనికి, మనసులోనికి ఆ మాటలు వెళ్ళనే వెళ్ళవు. కానీ ఒక మాట, ఆ మాట ఎంత శక్తివంతమైందో చూస్తారా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము, ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఇది సజీవమైనది. సజీవమైనది అంటే అర్థం ఏంటి? బ్రతికున్నది, జీవం కలిగింది. ఏమండి, సహజంగా మన శరీరానికి అనారోగ్యం వస్తే మందుల కోసం వెళ్తాం మనం, అవును కదా? మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మందులు ఇస్తారు. మందులు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, తీసుకుని వేసుకోవచ్చు కదా. ఏం చేస్తారు? అవి తీసుకున్న తర్వాత వెనక్కి తిప్పి డేట్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఈ మందులు ఎక్స్పైరీ అయిపోయినాయి అంటే అర్థం ఏంటి? ఆ ఎక్స్పైరీ అయిపోయినాయి వేసుకుంటే రోగం తగ్గడం కాదు, ఇంకొంత రోగం ముదిరిపోతుంది. అంటే వాటి టైం ఏమైపోయింది? వాటి లైఫ్ అయిపోయింది, అవి చచ్చిపోయాయి అన్నమాట. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? కనుక ఎక్స్పైరీ కాని మందుల కోసం చూసి అవి వేసుకుంటాం, అప్పుడు అవి పనిచేస్తాయి. మరి వాక్యం 2000 సంవత్సరాల క్రితం యేసు లోకంలోనికి వచ్చి బోధించిన ఈ మాటలండి వాక్యం అంటే. దేవుని వలన పలికిన ఈ మాటలు ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సందర్భంలోనైనా ఇవన్నీ ఎక్స్పైరీ ఉన్నవి. ఈ మాటలు ఎలా ఉన్నాయి? సజీవమైనవి. సజీవమైనవి మాత్రమే కాదు, వీటిలో ఏముందనంటే బలం ఉంది. బలం. ఏ బలం అండి ఇది? మిషన్ కంటే బాగా ఇది పనిచేసిద్దా? ఎంత బరువైనా తోసేస్తే మోయగలదా? ఎంత బరువునైనా తోసివేయగలదా, నెట్టివేయగలదా అని అడుగుతారా? ఏమంటే దీనికి ఉన్న శక్తి ఎలాంటిది, దీనికి ఉన్న బలం ఎలాంటిది అని అంటే, మనుషుల మాటలు పెద్ద పెద్ద స్పీకర్లో చెప్పినా కానీ చెవుల వరకే వెళ్తాయి. కానీ దీనికి ఉన్న శక్తి ఎంత గొప్పది అని అంటే, చదవండి ఇప్పుడు. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము, కత్తి, ఎటువైపులట? 2 వైపులా. అంటే చాలా పొదులుగా ఉంటుంది. అలా దించగానే లోపలికి వెళ్ళిపోతుంది. మరి ఈ వాక్యం ఎంత బలమైంది అంటే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడగలిగినదై ఒక మనిషి యొక్క ప్రాణం దేనిలో ఉందో తెలుసా? రక్తం అండి. రక్తం దేహానికి ప్రాణం. రక్తము అలాగే ఆత్మ, ప్రాణాత్మలను, ఆ తర్వాత కీళ్ళు, ఆ తర్వాత కీళ్ళ లోపలే ఉంటుంది మూలుగ. ఆ మూలుగను విభజించినంత మట్టుకు దూరచ్చు మనిషి మనస్సు అనే, హృదయం అనేది ఒకటి ఉంది చూడండి, అక్కడ ఉంటాడండి ఆయన. ఎవరైనా నేను ఎవరికి తక్కను, నేను ఎవరి మాట విన్ను, నేను ఫలానా వాడిని, నా గురించి నీకు తెలుసా, నేనంటే ఎవరు అనుకుంటున్నావు, నాతో చెప్తావా, నువ్వెంత, నీ సామర్థ్యం అంతా అని మాట్లాడుతూ ఉంటాడు చూడండి. ఎక్కడుంటాడు ఆయన? హృదయం లోతుల్లో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళిపోద్ది వాక్యం. వెళ్ళిపోయి ఏమంటుందో తెలుసా? ప్రాణాత్మలను, కీళ్ళను, మూలుగను విభజించినంత మట్టుకు దూరచ్చు హృదయం యొక్క తలంపులు, ఆలోచనలను శోధించుచున్నది. ఎలా శోధిస్తుంది? అవునా? కొట్టేశావా, తిట్టేశావా, అబద్ధం ఆడేశావా, అయితే నువ్వు నేరం చేయలేదా అంటారు కదండి. అనాల్సినవన్నీ అనేసి తర్వాత అంటారు, అనవసరంగా అన్నానండి. అది ఎలా తెలిసింది నీకు? అనకూడని మాట నువ్వు అన్నావన్న విషయం నీతో చెబుతున్నది ఎవరు? ఎందుకు ఈ పని చేసావు నిన్ను అడుగుతున్నది ఎవరు? ఇది నువ్వు తగదని నీతో మాట్లాడుతున్నది ఎవరు? నీ తలంపులను, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలన్నిటినీ శోధించి నీ మనస్సును ప్రేరేపించి ప్రభావితం చేసి మనస్సును మార్చగలిగే దివ్యమైన ఔషధము, ఆయుధము అదే దేవుడు ఈ లోకానికి పంపిన వాక్యం. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఈ వాక్యము విన్న తర్వాత ఎలాంటి మనస్సులు మారిపోయాయి, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనుషులు మార్పు చెందారనే విషయాన్ని మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, వ్యభిచారం ముందు ఒక స్త్రీ పట్టబడిందండి. యేసు ఈ లోకంలో శరీరంతో ఉన్న కాలంలో, ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఒక ధర్మశాస్త్రం ఉంది, ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా ఎవరైనా ఇలాంటి నేరం చేస్తే వాళ్ళు చేసే తీర్పు ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేయాలి. వాళ్ళకి తప్పు చేశారు కనుక, ఆ తప్పు నిజమని నిరూపించబడింది కనుక కొట్టి చంపేయాలి రాళ్లతో. అది వాళ్ళకున్న చట్టం ఆ కాలంలో. అలాంటి పరిస్థితుల్లో పాపంతో నిండి ఉన్న ఒక స్త్రీని ఆయన దగ్గరికి తీసుకుని వస్తే ఆమె హృదయాన్ని ఎలా మార్చేశాడో తన వాక్కు చేత ప్రభు అనే సంగతిని మనం చదువుతుంటే, చదవండి. బోధకుడా,
యోహాను సువార్త 8వ అధ్యాయం. ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వానిని రాళ్లతో కొట్టి చంపవలెనని ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్నది కదా, అయితే నువ్వేం చెప్తావు అని అడుగుతూ ఉన్నారు ఆయన ప్రభుని. అప్పుడు ప్రభు అంటున్నాడు, నిజమే, నేరం చేసిన వాడిని శిక్షించాలి, ఇది ముమ్మాటికి నిజం, ఇది దేవుడే ఇచ్చిన చట్టం. అయితే శిక్ష విధించేవాడు ఎలాంటి వాడై ఉండాలో తెలుసా? నేరం చేసిన వాడికి శిక్ష విధించే అధికారము లేదు. ఆమెను కాపాడాడండి. ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపే అధికారం ఉంది, చట్టం ఉంది, దాని ప్రకారం కొట్టి చంపేయచ్చు. కానీ ప్రభు ఎలాగా ఆమెను కాపాడాడనే విషయాన్ని మీరు గమనించగలిగితే తన మాట చేత ఏమని చెప్పాడో తెలుసా? అమ్మా, ముందు మాట, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి ఆమె మీద. నిజమే, చట్టం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, మోషే ధర్మశాస్త్రంలో దేవుడే ఇచ్చాడు ఆ చట్టం. అయితే నేరం చేసిందని మీరు అందరూ పట్టుకొచ్చి ఆమెను కొట్టాలంటున్నారు కదా, అయితే కొట్టవలసిన వానికి అతనికి ఏమి మరి అతని అర్హతలు ఏమి లేవా? ఉంది. ఏంటి అర్హత అంటే, ఏ పాపము ఏ నేరము చేయని వాడికి నేరస్తులను శిక్షించే అధికారము. వీళ్ళు ఎవరు పాపం చేయలేదు, వేసేంటి రాళ్ళు అని అనగానే ఒక్కొక్కడు రాయి అక్కడ పారేసి వెళ్ళిపోతున్నాడండి, రాయి పారేసి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత బ్రహ్మ అంటున్నాడు కదా, అమ్మా, ఏది వీళ్ళందరూ నిన్ను చంపడానికి వచ్చేసారు కదా, రాళ్లతో కొట్టడానికి వచ్చారు కదా, ఏది ఎవ్వరూ కూడా నీ మీద రాయి వేయలేదని అంటే, అప్పుడు ఆ స్త్రీ అంటుంది కదా, ఎవడను నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక పాపం చేయి మాకు. ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఆ భయంకరమైన మనస్తత్వం కలిగిన పాపపు జీవితం కలిగిన స్త్రీ యొక్క జీవితం మారిపోయిందండి. మనసు మారిపోయింది. జీవితం నాకు వద్దనుకుంది, దాన్ని విడిచిపెట్టేసింది. పరిశుద్ధురాలుగా పవిత్రంగా తన బ్రతుకును కొనసాగించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. ఈ మార్పుని ఈ సమాజంలో దేని ద్వారా తీసుకురావచ్చంటారు చెప్పండి? వాక్యం ద్వారా కాదా? ఆయనే రక్షించాడు, ఆయన కాపాడుకోలేకపోయాడు, మమ్మల్ని రక్షిస్తాడనని హేళన చేసింది ఆయన ఈ లోకం. తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆయన కాపాడుకోగలడు. ఆయన కాపాడుకోవలసింది దేని నుంచో తెలుసా? ఈ ప్రాణాన్ని పోగొట్టుకోవటం విషయంలో కాదు. ఈ ప్రాణం ఎలాగైనా చనిపోవాలి, ఎవరైనా చనిపోవాలి. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. పుట్టిన ప్రతి మనిషి చనిపోకూడదు, చనిపోక తప్పదు. అయితే చనిపోయిన తర్వాత తిరిగి మరల లేపబడాలి అని అంటే, అలా లేపబడటానికి శక్తి నీకు కావాలి. ఆ శక్తి నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, మరణం నిన్ను బంధించకుండా ఉండే శక్తి నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, ఏ నేరము ఏ పాపము నువ్వు అంటకుండా జీవించి ఉన్నప్పుడు అది నీకు సాధ్యం. యేసు చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేపబడిన తర్వాత అపోస్తలులు బోధిస్తే ఏం చెప్తున్నారు తెలుసా? మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమని అన్నాడు. మరి అప్పటి వరకు మరణించిన వారంతా అక్కడే ఉన్నారు, ఎవరు బయటికి రాలేకుండా ఉన్నారు, రాలేకపోతా ఉన్నారు. ఆ బంధకంలో నుంచి బయటపడడం ఎవరికి సాధ్యమే కాదు. కానీ యేసు తిరిగి లేపబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేపబడ్డాడు, అనేకులు కాకపడ్డాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమండి, బైబిల్ అనగానే ఏదో కల్పిత గ్రంథం అని అనుకుంటుంది ఈ లోకం. లేదండి, సాక్ష్యాలతో వ్రాయబడిన గ్రంథం ఇది. ఈరోజు యేసుని గురించి నేను చెబుతున్న ఈ మాటలు నేను అక్కడ ఉండి చూసి చెప్తున్న మాటలు కాదు. నేను ఆ తరానికి సంబంధించిన వాడిని కాకపోయినా కానీ నేను ఎలాగ బోధించగలుగుతున్నానంటే, యేసుతో ఉన్న ఒక మత్తయ్య గారు, యేసుక్రీస్తుతో కలిసి ఉన్న ఒక మార్కు గారు, యేసుతో కలిసి జీవించిన ఒక యోహాను గారు, యేసుతో కలిసి ఉన్న ఒక లోకా గారు, వీళ్ళందరూ చూసినది విన్నది వ్రాస్తే, అలా వ్రాసిన మాటను నేడు చదివి నేను మీకు బోధిస్తున్నాను. దోతున్నది మన దేవుని వాళ్ళ తన వాక్కును పంపి ఆయన ఏం చేశాడట? వారిని బాగు చేసును. ఈ వాక్యం ఈ లోకంలోనికి రావటం వల్ల ఎలాంటి మార్పు మనుషుల జీవితాల్లో వచ్చిందనే విషయాన్ని మీరు గమనించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఎన్నో పుస్తకాలు వచ్చాయండి లోకంలోనికి, ఎన్నెన్నో గ్రంథాలు లిఖించబడ్డాయి మనుషుల మధ్యలో.
మరి ఆ గ్రంథాలలో మనుషుల గురించి ఏం బోధించారు, ఏం నేర్పించారు అని అంటే, మనం చదువుకున్న పుస్తకాలు అయితే ఏం చెప్పారో తెలుసా? మనిషి పుట్టుక ఎలా వచ్చిందో తెలుసా? కోతిలో నుండి వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చిందట? కోతి నుండి మనిషి వచ్చాడా? నిజమా? అయితే ఒకసారి వచ్చి అలాగే ఆగిపోయాడా? మరి మిగతా కోతులు ఎందుకు మారటం లేదు మనుషులుగా? ఆలోచించడం మన దొంగలారా, మనిషి కోతి నుండి వచ్చాడా? ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఏమంటున్నాడు అంటే, నాచు నుండి వచ్చాడు, నీటిలో నుండి వచ్చాడు, నీటి కణంగా వచ్చాడు అని మాట్లాడుతున్నాడు. కానీ మనిషి పుట్టుకను గురించి బైబిల్ అనే ఈ గ్రంథం చాలా ఉన్నతంగా బోధించింది. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదవగలిగితే, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు నీవు నరపుత్రుని మనుషులమైన మంటి దేహం కలిగిన మమ్మల్ని దర్శించుటకు వాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఏం చేశాడటండి ఇంకా దేవుడు మనిషికి? మహిమ ప్రభావములతో వానికి కిరీటమును. నీవెవరివో, నీ పుట్టుక ఎలాంటిదో, నీ కొరకు దేవుడు ఎన్ని సిద్ధపరిచాడో, నీ కోసం ఆయన సిద్ధపరిచినవేవో ఈ గ్రంథము చెప్పినట్లుగా మరి ఏ గ్రంథంలోనూ మేము చూడలేం. ప్రియవంతులు, లోకంలో వింటూ ఉంటాం, ఆయా గ్రంథాల్లో ఉన్న మాటలు మనం వింటూ ఉంటాం. అలా వింటున్నప్పుడు నువ్వు పలానా వాడివి, నువ్వు పలానా వాడివి, నువ్వు ఇంత నీచమైన వాడివి, ఇంత నువ్వు తక్కువ వాడివి, అలాంటి వాడివి, ఇలాంటి వాడివి అనే మాటలు వింటూ వచ్చాం తప్ప, మనమంతా సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవునికి ప్రియమైన పిల్లలమని చెప్పిన మాట యేసు నోట తప్ప మరెక్కడ మనం అంటున్నాడు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము. కిరీటము ఏంటా కిరీటం? మనకేం కిరీటం లేదా అని అనుకుంటున్నారా? పిల్లరా, ఒక సూర్యుడు ఉదయాన్నే తూర్పును తీయించాడు, సాయంత్రం వేసరికి పడమటను అస్తమిస్తున్నాడు. మరలా త్వరపడి తెల్లవారి 6 గంటలకల్లా ఈ వైపుకి ఈ దిక్కుకు వచ్చేయడానికి సూర్యుడు త్వరపడుతున్నాడని బైబిల్లో రాయించాడు దేవుడు. ఎందుకు త్వరపడుతున్నాడు అతను? ఎవరికి వెలుగునివ్వటానికి, ఎవరికి సూర్యోదయాన్ని ఇవ్వటానికి అతను త్వరపడుతున్నాడు అంటే, భూమి మీద అల్పులము స్వల్పమైన వారమని మాట్లాడుకుంటూ మన గురించి మనం కించపరుచుకుంటూ ఉంటాం చూసారా? మన కొరకండి ఒక సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. పగలను ఎవరి వరకు చేశాడు? ఎవరి కొరకు చేశాడు? రాత్రిని ఎవరి కొరకు చేశాడు? పగటిని ఏలటానికి సూర్యుని ఎవరి నిమిత్తం దేవుడు చేశాడు అని అంటే, మన నిమిత్తం కాదంటారు చెప్పండి. దినాలు ఎవరి కోసం, వారాలు ఎవరి కోసం, సంవత్సరాలు ఎవరి కోసం, ప్రకృతిలో ఋతువులు ఎవరి కోసం, కాలాలు ఎవరి కోసం, ఇవన్నీ ఎవరి నిమిత్తము, ఎవరి కోసం సృజించబడ్డాయి అనే సంగతి మనం ఆలోచిస్తే, భూమి మీద ఆయన పిల్లలమైన మన కొరకు ప్రియమైన దేవుడు. భూమిని దేవుడు చేసేటప్పుడు ఏమి రాయబడుతుందో తెలుసా బైబిల్లో? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దానికి పునాది వేసేటటువంటి దేవుడు. అంటే మనం ఈ లోకంలోనికి రాక మునుపే మన కొరకు ఈ సమస్తాన్ని సృజిస్తూ దేవుడు సంతోషంగా ఈ మహా కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడనంటే, నీవు ఆయన దృష్టికి ఎంత గొప్పవాడు ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు? ఈ చిన్న జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఇది విడిచిన తర్వాత అసలైన వాస్తవమైన జీవితం ఒకటి ఉంది నీ కొరకు. ఒక విత్తనం మనకు తెలుసు కదా, మన కళ్ళ ముందు ప్రకృతిలో ఎన్నో దేవుడు సృష్టించాడు, అవన్నీ మనకి బోధ చేస్తా ఉన్నాయి. ఒక చిన్న విత్తనంగా దాని బ్రతుకు కాలం చాలా చిన్నది. ఆ విత్తనము మట్టిలో నాటుతాం మనం. అలా నాటినప్పుడు విత్తనం ఏమైపోతుందంటే లోపల చనిపోతుంది, కుళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? పాడైపోయింది, చనిపోయింది అలా. అలా చనిపోయిన ఆ విత్తనంలో నుండి మరలా ఒక జీవితం ప్రారంభమవుతుంది. చిన్న మొలక, ఆ చిన్న మొలక పెద్దగా వృక్షంగా మారుతుంది, మహావృక్షంగా మారుతుంది, అనేక సంవత్సరాలు ఫలాలను మనకిస్తుంది. ప్రియమైన దేవుని వల్ల అంటే ప్రకృతిలో ఉన్న ఒక చిన్న గింజకు చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందనే సంగతి ప్రకృతి నీకు బోధిస్తూ ఉంటే నీ గురించి నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? ఇక్కడ అది లేదు, ఇది లేదు, నాకు అవసరాలు తీరటం లేదు, నా ఆశలు తీరటం లేదు, నా జీవితం ఏం బాగోలేదు, నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయిందని నువ్వు చింతపడతా ఉన్నావు కదా. ఏమి చింతపడవలసిన అవసరం లేదు. ఇదంతా అవాస్తవమైన జీవితం, వాస్తవమైనది. దీని తర్వాత మరొకటి
ఒకసారి ఆలోచిస్తే నీకు అర్థమైపోతుంది. ఇక్కడున్న ఈ సంతోషాలు, ఈ దుఃఖాలు స్వల్పమైనవి, చాలా అల్పమైనవి. ఇవన్నీ నువ్వు తీవ్రంగా ఆలోచించి దుఃఖపడవలసినంత కష్టమైనవి ఏమీ కాదు. ఉద్యోగం రాలేదనేసి వేదన చెందేవాళ్ళు, పెళ్లి కాలేదని వేదన చెందేవాళ్ళు, చదువులో ఫెయిల్ అయిపోయినని వేదన చెందేవాళ్ళు, రకరకాలైన సమస్యల వల్ల నేను నాకు సక్సెస్ రావట్లేదని వేదన చెందేవాళ్ళు. ఇందుకోసం కాదు నువ్వు ఈ లోకంలోనికి వచ్చింది. ఇవి నీకు వచ్చినా రాకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో మరణం తర్వాత లేపబడటానికి ఏది చేయాలో అది చేయడానికి నువ్వు సిద్ధపడితే నీకంటే గొప్పవారు ఈ లోపల ఇంకెవరో లేరు. అది ప్రకటించడానికి వచ్చాడండి యేసుక్రీస్తు. మనిషిని బాగు చేయడానికి, దేహానికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, ఆత్మను స్వస్థపరిచి నిత్యలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి పరిచయం చేశాడు. యోహాను సువార్త 1:18 చదువుకుందాం, చూడండి, ముగించేస్తాడు. యోహాను సువార్త 1:18 మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను. ఎవరు బయలుపరిచి దేవుడి గురించి ఎవరు చెప్పారు? దేవుని యొద్ద నుండి వచ్చి, దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడో, ఏమేమి కలుగు చేశాడో, మనుషుని ఎలా సృజించాడో, ఎవరి గర్భంలో నుండి ఎవరు వచ్చారో, ఎన్ని తరాలు ఈ భూమి మీద ఉన్నావో, ఈ చరిత్ర అంతా వరస పెట్టి పేర్లతో సహా వ్రాయించేసేటట్టు బైబిల్లో. మొదటి మనిషి అయిన ఆదాము మొదలుకొని, ఆదాము తర్వాత ఎవరు, అతని తర్వాత ఎవరు, ఎన్ని తరాలు ఈ భూమి మీదకి వచ్చాయి, ఎవరెవరి ద్వారా, ఎవరెవరి గర్భంలో నుండి ఎవరు వచ్చారు, ఈ మానవ చరిత్ర అంతా వ్రాయించి మనమంతా ఎక్కడి నుంచి వచ్చామనే సంగతిని తెలియచేసి ఆ తండ్రి అయిన దేవుణ్ణి సమాజానికి పరిచయం చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు. నూతన ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకెన్ని సంగతులు ఉన్నాయి. బైబిల్ ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మతం కాదు. చదవటం వల్ల మీరేమి మరి ఏదేదో అయిపోయే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే బైబిల్ని చదివిన వారెందరూ మహాత్ములుగా ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. క్రీస్తు జీవితాన్ని ఆలోచించి కొన్ని మాటలు పాటించిన వాళ్ళు మహాత్ములుగా ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. అదే బైబిల్లో ఉన్న సంగతులన్నీ మీరు నేర్చుకోగలిగితే, చదవగలిగితే, మీకంటే ఉన్నతమైన వారు ఈ భూమి మీద ఎవరో ఉండరు. సన్మార్గంలో నడిపించడానికి యేసు లోకానికి వచ్చాడండి. ఆయన ఏ పాపము లేదు, ఏ దోషం లేదు. ఆయన మాటల వల్ల పాడైపోయిన వాడు ఎవడో లేడు, బాగుపడిన వాడు తప్ప. ఈ రోజున నాయకులుగా, గొప్పవాళ్ళుగా ప్రపంచానికి పరిచయం అవుతున్న వాళ్ళు, కొనియాడబడుతున్న వారి జీవితాలు, యేసు జీవితం ఒకటి కాదండి. యేసు జీవితంలో ఏ నేరం లేదు, ఏ పాపం లేదు. నాలో పాపం ఉన్నదని ఎవడో స్థాపించలేదు. ఆయన ఎవరిని ద్వేషించలేదు. ఆయన అందరినీ ప్రేమించాడు. మనుషులందరినీ ప్రేమించి ఎంత ప్రేమించాడనంటే తన ప్రాణాన్ని సహితం అర్పించేటంతగా ప్రేమించాడు. ఇలాంటి ప్రేమను ఎవరు చూపించారంటే అది చెప్పిన లోకంలో. నువ్వు చనిపోతే నువ్వు ఒక్కడమైపోతావు. నీతో నీ భర్త రాలేడు, నీ భార్య రాలేదు, నీ బిడ్డలు రాలేదు, ఎవ్వరూ రాలేరు. కానీ ఒకవేళ నువ్వు క్రీస్తునందు మృతి నొందినవాడు, మృతి నొందిన దానమైతే నీతో ఎవరు వస్తారో తెలుసా? నీ దగ్గరకి, నీలో ఉండటానికి, నీతో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అందరికీ సమానమైన హక్కులు లేవండి. కొందరికే ఉన్నాయి అవకాశాలు. కానీ ఆ దేవుడు నిన్ను రెస్ట్రిక్షన్ పెట్టి రానికుండా ఉండేవాడు కాదు. కానీ ఆయన ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16 చదువుకుందాం, చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16 మనం చూడగలిగితే, దేవుని ఆలయం నందు ఏమి పొందిక? మనం ఎవరమో తెలుసా? జీవము గల దేవుని ఆలయములై ఉన్నాము. దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసిస్తాను. వాళ్ళు నా దగ్గరికి రానవసరం లేదు, నేనే వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాను. వారిలో నివసిస్తాను, వారిలో నివసించి సంచరిస్తాను. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఎంత గొప్ప మాటలు, ఇంత గొప్ప ఆదరణ ఎక్కడుంది ప్రియమైన దేవుని వాళ్ళ? ఆలోచించి మనలో నివసిస్తా అంటున్నాడు, మనతో నివసిస్తాను అంటున్నాడు. కన్ను మూసిన నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి నీకు తోడుగా ఉంటానన్నాడు. ఎవరు రాని జీవితంలో, తోడెవరు తీసుకుని వెళ్ళలేని పరిస్థితుల్లో
నీతో రాగలిగిన క్రీస్తుని ఈరోజు నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి సిద్ధపడతావా? ఇది మతం కాదు, మీరు ఏవేమో మార్చేసుకోవాలని చెప్పే బోధలు అంతకంటే కాదు. మార్చాలి. దేనో తెలుసా? నీ కోసం ఆలోచించి ఈ భూమి మీద ప్రయాసపడుతూ ఈ లోకాన్ని అనుభవించాలని, ఈ లోకంలో పేరు తెచ్చుకోవాలని, ఈ లోకంలో ధనం సంపాదించాలి, ఇక్కడే స్థిరపడిపోవాలనే ఆలోచనతో నువ్వు బ్రతికావు. ఈ ఆలోచనను మార్చుకో. క్రీస్తును నమ్మితే నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే నీ ఆలోచనను, నీ బ్రతుకు విధానాన్ని, నీ ప్రవర్తనను మార్చుకో. అది నీకు మేలు చేసేది తప్ప కీడు చేసేది ఎంత మాత్రమో. అబద్ధాలు ఆడకుండా ఉంటే మేల కీడా? చెప్పండి. నరహత్య చేయకుండా ఉంటే మేల కీడా? నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకుండా ఉంటే నీకు మేల కీడా? ఇయే కదా క్రీస్తు చెప్పింది. నీ ప్రవర్తనను మార్చుకో, మంచి చెయ్యి, ధర్మకార్యాలు చెయ్యి, ఇతరుల కోసం ప్రాణం పెట్టు, ప్రేమించు. ఇవ్వండి యేసు చెప్పింది. ఇది నువ్వు మార్చుకుంటే మహాలోకంలో నిత్యము దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు. ఇలా బ్రతకడం ఎవరికి సాధ్యం కావడం లేదు. మానేయాలనుకున్నానని మానలేకపోతున్నాను అంటున్నావు కదా. మానాలంటే ఏం చేయాలో దేవుడు చెప్పాడు. ఈ మాటలు నీ హృదయంలోకి వస్తే నీకు నువ్వే మారిపోతావు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, చాలా పెద్ద లంచగొండి. ఆయన పేరు ఏంటంటే జక్కయ్య. ఆయన రూపం ఎలా ఉంటుందంటే పొట్టిగా ఉంటాడు. పొట్టి జక్కయ్య అంటారు ఆయన. ఈయన ఎవరనంటే తహసీల్దార్ గారి క్యాడర్ లాంటిదండి. అంటే ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి. ఇక వాళ్ళ దగ్గర ఎన్ని లంచాలు, ఎంత డబ్బు, ఎంత ఆదాయం మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈయనకు ఒక రోజునట యేసు ఎలా ఉంటాడో చూడాలనిపించిందటండి. యేసుక్రీస్తు ఈ మంచి మాటలే, ఈ బోధ చేస్తూ తిరిగాడు ఆయన భూమి మీద. ఆయన తరంలో మంచి సంగతులు బోధిస్తూ ఈ లోకం అశాశ్వతమైనదని, శాశ్వత లోకం ఉంటుందని, మనందరికీ తండ్రి ఉన్నాడని, ఆయన పరలోకంలో ఉన్నాడని, మరణం తర్వాత మరొక జీవం ఉందని, ఈ విషయాలు బోధిస్తూ మీ ప్రవర్తన మార్చుకోండి అని మారు మనస్సు నిమిత్తమైన బోధన చేస్తూ ఆయా ప్రాంతాలు వెళుతూ ఉన్నప్పుడు జక్కయ్య ఉంటున్న ఆ ప్రాంతానికి కూడా ప్రభు వచ్చాడు. ఆయన ఎవరో, ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు జక్కయ్య. చూడాలనుకుని పుట్టివాడు కదా, కనపడ్డు కదా, కనుక చెట్టెక్కేశాడు. చెట్టెక్కి ఆ చెట్టు మీద నుంచి ప్రభువును చూడడానికి అతను నిలబడి ఉంటే ఆ మార్గం గుండా ప్రభు అలా వస్తూ ఉన్నాడు. వచ్చి జక్కయ్యని చూశాడు. ఏమన్నాడు తెలుసా? జక్కయ్య దిగు, త్వరగా దిగు, నువ్వేంటి చెట్టెక్కావు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది రా అనగానే గబగబా చెట్టు దిగాడు. పరుగు పెట్టుకుంటూ తన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి యేసును లోపలికి ఆహ్వానించేసి మొట్టమొదటిగా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను ఎవని యొద్దైనా అన్యాయంగా ఏదైనా నేను పుచ్చుకుంటే 4 గింతలు నేను వాళ్ళకి తిరిగి చేస్తాను. యేసుక్రీస్తు ఏం చెప్పలేదండి. ఆయన అడగను కూడా అడగలేదు. ఎందుకు వచ్చేసి నీ మాటనంటే, ఎంత పరిశుద్ధుడైన పవిత్రుడైన వ్యక్తి నా ఇంట్లోనికి వచ్చాడంటే ఇప్పుడు నా దగ్గర ఏముండకూడదు, నా మీద ఏ నింద, ఏ అపవిత్రత, ఏ పాపపు ఛాయ కూడా నా దగ్గర ఉండకూడదు అనుకున్నాడు. మనస్సు మార్చుకొని ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడండి. ఇలా యేసుని ఎవరైతే ఆహ్వానించారో ఈ రోజున మనం ఉంటున్న ఈ తరంలో ఎందరో మహాత్ములు మన కళ్ళ ముందు కనపడతా ఉంటారు. ఒక మదర్ తెరీసా ఉందండి, కుష్టు వ్యాధితో ఎవరు ఆదరించేవారు లేక, వైద్యము అందలేక, సొంత వారు కూడా అంటువ్యాధి ఎక్కడ అంటుకుంటుందని భయంతో ఊరు చివర పెట్టి ఆదరణ లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్న వారిని ఈవిడ వెళ్ళిపోయి తన హస్తాలతో వాళ్ళని ముట్టుకొని, వారిని ఎత్తుకొని ఒక ఆశ్రమాన్ని కట్టి ఆశ్రమంలో వారికి వైద్యాన్ని అందించి చనిపోయే వరకు కూడా ఆశ్రమాన్ని ఇవ్వగలిగే అంత ప్రేమ మనుషులందరి పట్ల ఆవిడ కలగటానికి కారణం ఏంటంటే ఆవిడ హృదయంలోనికి ఎవరు వచ్చేసారు? వాక్యమైన క్రీస్తు వచ్చేసాడు. ఒకనాడు శరీరంతో వచ్చాడు, అనేక మాటలు బోధించాడు, మనుషులందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం చిందించాడు, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన చేతుల్లో ఆయనను ఉంచేశాడు. ఎలానంటే అక్షరాలుగా ఈ గ్రంథంగా నీ చేతుల్లో పెట్టేశాడు. మరి వాక్యమైన ఈ క్రీస్తును జిప్పు పెట్టేసి, బ్యాగ్లో పెట్టేసి, ఇంట్లో ఏదో కలమార్లో పెట్టేసి, దీనిలో ఉన్న మాటలను మరుగుపరిచి నువ్వు మారకుండా నీ చుట్టూ ఉన్న వారిని కూడా మార్చకుండా నువ్వు బ్రతుకుతున్నావా? నీ వలన దేవునికి సంతోషం ఏమి? నువ్వు హ్యాపీ క్రిస్మస్ చెప్తే అంతకంటే ఆనందం ఆయనకి లేదు. అవన్నీ నీకు ఇచ్చాడు దేవుడు. ఆయనకి వీటి వల్ల సంతోషం లేదు. మరి ఆయన కలిగే సంతోషం ఏంటో తెలుసా?
ఈ మాటలను నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఈ మాటలు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నువ్వు ఆహ్వానించినట్లే. ప్రకటన గ్రంథంలో అంటాడు కదండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏంటి ప్రభు తడుతున్నాడా? ఆయన నా హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడా? అవును. ఎలా వస్తాడు ఆయన అంటే, ఇదిగో ఈ మాటలు ఇప్పుడు వింటున్నావు కదా, ఈ మాటలు నిజం తండ్రి, నిజమే తండ్రి, మీరు చెప్పిన ఈ మాటలన్నీ యథార్థమని ఒకవేళ నువ్వు అంగీకరించి ఈ మాటలు నీ మనసులో భద్రపరుచుకున్నావా, ఆయన నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన మాటలు అలాగ ఖాళీగా ఏమీ ప్రయోజనం లేకుండా ఉంటాయని అనుకుంటున్నారా? లేదండి. ఆ మాటలు స్థిరపడి ఒక రోజున ఒక మొలక దానిలో నుండి బయటకు వస్తుంది. ఎలా అనంటే, ఆ మాటలను అనుసరించి నీ బ్రతుకును మార్చేసుకుంటావు. రోజున కోరసిక లక్ష్మీనారాయణ గారు ఉన్నాడు. ఆయన మనసులోనికి వెళ్ళిపోయిన ఈ మాటలు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు ఫలించి, నాటబడిన ఆ మాటలు ఫలించడం మొదలు పెట్టాక అతను ఎలాంటి కార్యక్రమాలకు ఆయన సిద్ధపడిపోయాడనంటే, ఇది ఈ మాటలు నా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వివరించాలి, బోధించాలి, నా సొంత వారికి తెలియచేయాలి, నా రక్త సంబంధికులకు తెలియచేయాలి, నా చుట్టూ ఉన్న వారిని తెలియచేయాలి, నా ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ రక్షించాలని తన స్థలాన్ని ఈ మాటలు బోధింప చేయడం కోసం విరాళంగా ఇచ్చేసి ఈ నిర్మాణాన్ని ఈ ప్రాంతంలో చేశాడు. ఈ మాటలు వింటే బ్రతుకులు మారిపోతాయి ప్రియమైన దేవుని వల్ల. మరణ శయ్య మీదకి వెళ్ళిపోయి ఏమి చెయ్యాలో, ఎలా బ్రతకాలో తెలియక, ఏ ఆ దారి తెలియక, ఏ ఆలోచన తట్టక, తమ సమస్యలకు పరిష్కారం ఏమి దొరక్క చచ్చిపోతామని వెళ్ళిపోతున్న వారిని ఈ మాటలు బ్రతికించగలవు ప్రియమైన దేవుని వల్ల. ఆలోచించండి ఒకసారి. అండి, యేసు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత, ఆయన బోధించడం ప్రారంభించిన తర్వాత ఎలాంటి పుస్తకాలు, ఎలాంటి ఆలోచనలు మరులు కొల్పబడ్డాయో, ఎలాగ మనుషులు మరి సత్యం వైపు మళ్ళించబడ్డారో చివరిగా ఒక వచ్చిన చూద్దామా? అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం చూడండి. తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రచురించుచు దేవుని ఆజ్ఞలను గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యంగా మాట్లాడుచు బహుదినములు గడిపెను. అయితే కొందరు కఠిన పరచబడిన వారై ఒప్పుకొనక, కాదు 19వ అధ్యాయం 19వ వచనం, మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు వాళ్ళు చదువుకున్న పుస్తకాలన్నీ తెచ్చి అందరి ఎదుట కుప్పగా వేసి నిప్పు పెట్టి తగలబెట్టేశారు. వాటి వెల ఎంత అనంటే సుమారు 50,000 వెండి రోకలు. అంటే 2000 సంవత్సరాల క్రితం ఒక వెండి రోకు విలువ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటిది 50,000 వెండి రోకలకు విలువైన పుస్తకాలన్నీ తెచ్చి తగలబెట్టేశారట. ఏ మాటలు విన్నాకనంటే, క్రీస్తు నోట పలుకబడిన ఈ బోధ విన్న తర్వాత. ఇందుకే ఏంటా పుస్తకాలు అంటే మాంత్రిక విద్య. అంటే ఈ మాంత్రిక విద్య మనుషులుగా ప్రయోజనాన్ని కలిగించిద్దా? ఎవరైనా మేలు కలిగిస్తుందా? ఎవరికైనా ఆకలి తెచ్చగలదా? చెప్పడం కదా దేవుని అన్నారు. అబద్ధాల చేత, అసత్యాల చేత మనుషుల భయాన్ని ఆధారంగా చేసుకుని అనేకులను భయభ్రాంతులకు గురి చేసి కుటుంబాన్ని పాడు చేస్తూ అనేకులను ప్రాణాపాయంలో నెట్టివేసే భయంకరమైన విద్యది ప్రియమైన దేవుని వల్ల. ఈ విద్య నిలవలేకపోయింది క్రీస్తు మాటలను. కారణం ఏంటంటే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు ఆయన మాటల్లో. మరణం తర్వాత మనిషి ఏమైపోతాడో, అసలు ఈ భూమి మీద ఉండే అవకాశం ఉందో లేదో ఇవన్నీ తేట తెల్లం చేసేసాడు. లోకం పుట్టినది మొదలుకొని లోకానికి మరుగైపోయి ఉన్న మహాసంగతులన్నీ తేట తెల్లం చేసేసాడు. ఇక ఈ విద్యలేవి ఆయన ముందు నిలవలేకపోయాడు. చెప్పండి, ఇంతటి మహాజ్ఞాన గ్రంథాన్ని నీ చేతుల్లో పెట్టి చదువుతున్నావా, తీస్తున్నావా? దీనికోసం ఏమైనా ఆలోచిస్తున్నావా? నువ్వు వెలగాలనుకుంటున్నావా? నువ్వు వెలిగి అనేకులను వెలిగించాలనుకుంటున్నావా? దేవుడేమో నువ్వు వెలిగి అనేకులను వెలిగించి ఒక మహాజ్యోతిలకు ఆయన కళ్ళ ముందు కనపడతావని నిన్ను గురించి దేవుడు ఆలోచిస్తుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? క్రిస్మస్ వచ్చేసింది కనుక పెద్ద నక్షత్రాన్ని ఒకటి వీధిలో పెట్టారు. అది వెలిగితే ఏంటి, ఎలగపోతే ఏంటి చెప్పండి? వెలగాల్సింది ఎవరు? నువ్వు వెలగాలి. నీ మాటల చేత నీ హృదయం వెలగాలి. ఈ హృదయం వెలిగితే నువ్వు చీకటి పనులు మానేస్తావు, నువ్వు పాప క్రియలు మానేస్తావు.
నీ బ్రతుకు మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది. నువ్వు వాక్యం చెప్పకపోయినా నీ ప్రవర్తన చేత అనేకులు నీతో పాటు దేవుని దగ్గరికి వచ్చేస్తారు. ఈరోజు రాలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే నీలో వెలుగు లేదు. ఈ రోజైనా ఈ క్రీస్తు జన్మదినం అని భావించి మనమంతా కూడి ఇక్కడ వింటున్న ఈ మాటలు వింటున్నాం కదా, ఈ దినాన్నైనా ఈ రక్షణకరమైన ఈ మాటలు నీ హృదయంలో ప్రవేశిస్తే, నీ హృదయంలో వాటిని స్వాగతిస్తే, అవి నీ హృదయంలో నాటపడితే, ఈ రోజు నుంచైనా ఫలించడం నువ్వు ఆరంభిస్తే నీ జీవితం ధన్యమవుతుంది. నీ వలన అనేకులు రక్షించబడతారు. ఈ మాటలు రక్షించడానికి యేసు ద్వారా దేవుడి లోకానికి పంపించాడు. మరి ఎంతమంది ఈ మాటలు స్వీకరిస్తారు? ఎంతమంది ఈ మాటల వలన ఆయన రక్షణలోనికి, ఆయన రక్షణ స్వీకరించి నిత్య జీవానికి ప్రవేశించడానికి సిద్ధపడతారో? నిర్ణయం ఇక మీకు విడిచిపెట్టాడు. ఎందుకంటే సత్యము మనల్ని ఏం చేస్తుందని చెప్పాడు తెలుసు దేవుడు గారు? సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. అంటే స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇవ్వడానికి దేవుడు ఈ లోకంలోనికి తన వాక్యాన్ని పంపించాడు. ఎవరో రాసిన గ్రంథాలు, ఎవరో ఊహించి కల్పించి రాసిన గ్రంథాల్లో ఉన్న మాటలు చదివి, ఒరే నువ్వు అలాంటి వాడురా, నువ్వు ఎలాంటి వాడురా, నువ్వు వాడి కోసం సేవ చేయాలి, నువ్వు వీడి కోసం సేవ చేయాలి, నువ్వు అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలని అలా మాటలు విని బానిసలుగా దాస్యానికి లోబడి బ్రతుకుతున్న మనుషులను మీరందరూ ఒక్కటే, మీరందరూ కనతండ్రి దేవుని పిల్లలు, మీరు సాక్షాత్తు దేవుని స్వరూపాలు, దేవుని పోలికగా పుట్టిన ఆయన కొరకు జన్మించిన దేవుని పిల్లలు అనే విషయం చెప్పడానికి ఈ లోకానికి యేసు వచ్చాడు. ఆలోచించండి, చదవండి, నేర్చుకోండి. ఈ మాటలను అనుసరించితే నీకు నిత్య జీవం ఉంది. నువ్వు బ్రతికి అనుసరించి అనేకులను ఈ మాటల చేత నువ్వు మార్చగలిగితే మరింత మేలు నీ జీవితంలో నువ్వు పొందబోతావు. ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధుడు ఏంటండి, మీ పిల్లలు విన్న ప్రతి మాట కూడా వారి హృదయం ముందు బదిలపరుచుకొని మీ సత్యం చేతనైనా ప్రతిష్ఠించబడి మీ ఇష్టాన్ని నెరవేర్చి నిత్య జీవానికి చేరే భాగ్యం మీ బిడ్డలందరికీ దయచేయమని కోరుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి.